triplex villas at Kollur, APR Projects. ఫుడ్ని వాడు దొంగిలించి వాడి జంతువులకి వేస్తా ఉండేవాడు. ఇద్దరు పోట్లాడుకోవడం ఓకే ఇట్లా ఉండే సీన్స్ అయి ఉండే ఆ పిక్చర్ ఆగిపోయింది. సో రియల్ లైఫ్ లో ఎలా ఉండేవాళ్ళు శ్రీదేవి గారు అసలుకి? తెర మీద ఆమె మించిన హీరోయిన్ లేదు అసలుకి. అవును. బట్ రియల్ లైఫ్ లో ఆమెకి అది అంటే ఆమె చేంజ్ ఏమైనా వచ్చిందా ఆమె లైఫ్ లో? అంటే నేను పెద్ద హీరోయిన్ ని, ఇలా ఉండాలి అలా ఉండాలి, సో కొంత మెయింటైన్ చేయాలి డిస్టెన్స్ నాకు, అది తన లేదా మనసులో ఉండేది. వాళ్ళ అమ్మ ఏం చెబితే అది చేసేది. ఎక్కువగా వాళ్ళ అమ్మాయి మీదే ఆధారపడి ఉండేది. ఓకే. బాంబేలో కొంచెం రేఖతో బాగా సలహాలు అడగటం, ఏది అవసరమైనా కూడా రేఖతో ఫ్రెండ్షిప్ లో ఉండేది అనమాట. ఓకే. సో ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళారు కాబట్టి తమిళ నుంచే. సో మన జమినీ గణేష్ గారు అమ్మాయి, మన శ్రీదేవి గారు మన తమిళ అమ్మాయి, ఇద్దరు వెళ్ళి బాలీవుడ్ నిలేశారు. ఫస్ట్ హిందీ పిక్చర్ కి రేఖ హీరోయిన్. మీ పిక్చర్ కి. అవును. శ్రీదేవి గారితో మంచి అనుభూతులు అంటే ఏం గుర్తున్నాయి సార్ మీకు? అంత గొప్ప నటి కదా, ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా గానీ పరకాయ ప్రవేశం చేసి 100% న్యాయం చేయగల గొప్ప నటి అని చెప్తాను. సో రియల్ లైఫ్ శ్రీదేవి అంటే ఏమని చెప్తారా? మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి అన్ని సినిమాల్లో. నన్ను సలహా అడిగింది కానీ ఇప్పుడు చెప్పకూడదు కూడా, వద్దని నేను చెప్పాను. బాగోదేమో మరి. హేమమాలిని ఒకసారి ఎవరికి ఇలాంటి ఇది జరగకూడదు, నేను సెకండ్ మ్యాన్ని పెళ్లి చేసుకోవటం, అలా మిగతా వాళ్ళు ఎవరు అలా చేయకూడదు, చేసుకోకూడదు అని అది కూడా నేను ఆమెతో చెప్పాను, శ్రీదేవి గారికి. కానీ ఆ ఫేట్ అలా అతనితో అయిపోయింది. సో మీరు రిక్వెస్ట్ చేశారు పెళ్లి చేసుకోవద్దని? ఆ విషయంలో నేను ఇంటర్ఫీర్ అవలా. ఎందుకంటే అంతకు మునిపే పెళ్ళి అయిపోయింది కదా మిథున్ చక్రవర్తితో. అవును, నిజమా సార్? అది చాలా మంది చెప్పారు కానీ నేను నమ్మలేదు. శ్రీదేవి గారికి బిఫోర్ మ్యారేజ్ అయిందా ఈ పెళ్లి కన్నా ముందు? మిథున్ చక్రవర్తి గారు. వాళ్ళ ఆయన జెంటిల్మెన్ కాబట్టి బయటకి అసలు ఎవరికి చెప్పలేదు, ఎక్కడ పేపర్ న్యూస్లో కానీ ఏమి ఇవ్వలేదు. ఓకే. అంటే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అయింది. వాళ్ళ ఫాదర్ మదర్ సమక్షంలోనే కళ మనకేమో తాలిబొట్టు, బెంగాలీస్కి కళ రింగ్ అనమాట. ఓకే. ఈ చేతికి అలా జరిగింది. ఎన్ని ఇయర్స్ ఉన్నారు వాళ్ళు మ్యారేజ్ అయ్యాక? 2-3 years. 2-3 years ఉన్నారు మ్యారేజ్ అయిన తర్వాత. బట్ విషయం బయటికి రాలే ఎక్కడ? బయటికి రా, నాకు కూడా తెలియదు అనమాట. ఓకే. తర్వాత మిథున్ చెప్పటంతో నేను ఆమె లైఫ్ని పాడు చేయదలుచుకోలేదు. ఆమెకి కపూర్స్ ఫ్యామిలీస్ అంటే ఇష్టం, అందుకని సరేనని. అందుకని బోనీ కపూర్ని చేసుకోవాల్సి వచ్చింది. బోనీ కపూర్ అలా ట్రాప్ చేశాడు. ఓకే. అంటే ఎప్పుడు నా షూటింగ్ జరిగినా బయట షూటింగ్ జరిగినా వచ్చి కూర్చునేవాడు. మేము ఎవరం పట్టించుకునేవాళ్ళం కాదు, మన షూటింగ్ ఏదో మనం. ఆ తర్వాత కానీ తెలిసి. ఓకే. సో ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు అంతేనా సార్? అది మనం చెప్పలేము ఎలా జరిగిందో కూడా, ఎలా చనిపోయిందో కూడా చెప్పలేము. సహజ మరణం అయితే కాదనే చెప్తారు అందరూ. సహజ మరణం కాదు. ఏదేమైనా నిజంగా చాలా చిన్న వయసులోనే చనిపోయారు. బాగా బాధ అనిపించుంటది మీకు, అన్ని సినిమాలు తీశారు కాబట్టి. వెళ్ళారా మీరు? ఇక అనవసరం ఏదో అన్యాయం జరిగింది ఆమెకి, చాలా అన్యాయం జరిగింది. చూసారు ఈ మధ్య పాప తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చారు, మన దేవరలో హీరోయిన్ గా చేశారు జాహ్నీ కపూర్. శ్రీదేవి గారు అంత పెద్ద హీరోయిన్ అవుతారు అనుకుంటున్నారా పాప? నేను అవుట్ ఆఫ్ ఫీల్డ్ కాబట్టి, నేను అవుట్ ఆఫ్ ఫీల్డ్ అయినాక
ఆమె పెరిగి పెద్దదై సినిమాల్లోకి వచ్చింది. అంచేత ఆమె సినిమాలు నేను చూసింది కూడా లేదు. అంచేత నేనేం చెప్పలేను. ఎందుకు సార్ బాగా పీక్ లో ఉన్నప్పుడు సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చారు మీరు? ఇది చాలు అనుకున్నామండి. ఇక సబ్జెక్ట్స్ కూడా ఎంతసేపటికి టెక్నాలజీ, యాక్షన్ తప్ప ఏమీ జరగట్లేదు. అందుకని ఇక వద్దులే మనకి ఇది ఈ సినిమాలు నేను మానేశాను. సో దూరంగా ఉండటం మంచిది, రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి డైరెక్టర్ అయ్యి దాదాపు 50 years సినిమాలో ఉన్నానన్నమాట. ఆ తర్వాత ఎందుకంటే ఇంకా చేసేది ఏముంది లేదని వద్దనుకుని నా వైఫ్ వాళ్ళు కూడా, ఎందుకంటే టేక్ రెస్ట్, ఎంజాయ్ లైఫ్ ఫ్యామిలీతో అని అంటే ఇక నేను మానేశారు. సో అన్ని రోజులు టేక్ యాక్షన్ కట్ అని ఒకసారిగా రెస్ట్ మోడ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ లో కొంచెం కష్టం అనిపించుంటుంది, తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా ఫ్యామిలీ లైఫ్, మిస్ అయిన ఫ్యామిలీని హ్యాపీగా, ఫ్యామిలీ మన బిజినెస్ లో మన అల్లుడు వాళ్ళు ఫిలిం యూనిట్స్ అవన్నీ ఉన్నాయి కదా. ప్రసాద్ ఇద్దరు పిల్లలు కదా, ఇద్దరు. ఒకళ్ళేమో ఎల్వి ప్రసాద్ గారి మనవడికి ఇచ్చారు, పెద్ద అమ్మాయిని. రెండో అమ్మాయిని హైదరాబాద్ లో. ఓకే, వాళ్ళు వేరే బిజినెస్ పీపుల్. సో ఇద్దరు అమ్మాయిల్ని పెద్దింటికే పంపించేశారు. సో ఎల్వి ప్రసాద్ గారు అంటే సినిమా ఇండస్ట్రీని ఏలిన మగమహారాజు ఆయన కూడా. అంటే ఎల్వి ప్రసాద్ గారిని తీసుకొచ్చింది మా ఫాదర్. అవును, తీసుకొచ్చి అంటే ఆయన్ని బాంబే నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకొచ్చారు అనమాట. ఓకే, తీసుకొచ్చినాక స్క్రిప్ట్ జరుగుతూ ఉండగా ఆయన యాక్టివిటీ, ఆయన ఇది అంతా చూసి ఆయన్ని హీరోగా చేయమనమని ఫాదర్ చెప్పారు. ఓకే, సో మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరు డైరెక్టర్ అయ్యారు? కె రాఘవేంద్రరావు గారా నేను? మీరు. ఓకే, మీ తర్వాత ఎప్పుడు వచ్చారు బ్రదరు? 2 years 3 years పడుతుంది. సో ఇద్దరు పోటీ చేశారు కదా? పోటీ అనేది లేదు. ఎందుకంటే నేను ఇక్కడ ఒక పిక్చర్ 10 days షూటింగ్ చేస్తే బాంబే వెళ్ళిపోయేవాడిని. సో అంచేత పెద్దగా కాంపిటీషన్ అనేది లేదు మాలో.